ఆయనకి ఎంతో ఆసక్తి, మంచి ప్రేమ కలిగినటువంటి దైవజనులు. వారు కొన్ని మాటలు తెలియజేస్తారు. మనం మరొకసారి చప్పట్లు కొట్టి ఆయన్ని ప్రేమపూర్వకంగా మమ్మలో కూడి వచ్చినటువంటి దేవుని యొక్క ప్రియబడినటువంటి మీ అందరికీ, నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి నా తోటి జత పని వారిటువంటి, అలాగే సోదర సమానమైనటువంటి స్థానిక సంఘ కాపలైనటువంటి రెవరెండ్ స్టీవెన్ అయ్య గారికి, అలాగే అమ్మగారికి, వారికి ఇచ్చినటువంటి ప్రియ కుమార్తెకి, సంఘం అయినటువంటి మీ అందరికీ కూడా మా కుటుంబ పక్షముగా మీ అందరికీ కూడా నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలియజేయుచున్నా. నేను సుమారు మరి బాప్టిస్ట్ సంఘ కాపరగా ప్రియులారా ఆయా ప్రాంతాల్లో 33 సంవత్సరాలు దేవుని పరిచయం చేశాను. శ్రీకాకుళం జిల్లాతో ప్రియులారా నాకు 2000 నుంచి బాగా పరిచయం. ఎందుకంటే నేను 2000 నుంచి 2007 వరకు కూడా కాశీబొగ్గులో బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారిగా పనిచేశా. ఆ తర్వాత 2007లో విశాఖపట్నంలో ఉన్నటువంటి కలవరి బాప్టిస్ట్ చర్చ్, అల్లిపురంలో ఉన్నటువంటి కలవరి బాప్టిస్ట్ చర్చ్ ఉంది. వారి ద్వారా సుమారు వారి యొక్క అనుబంధ సంఘాల్లో 18 సంవత్సరాలు పాస్టర్ గారుగా పరిచయం చేయడం జరిగింది. స్టీవెన్ అయ్య గారు తెలియజేసినట్లుగా నాకు 2 కుమారులు. నా పెద్ద కుమారుడు బీటెక్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో ఆయన ఒక టీసీఎల్ కంపెనీలో పనిచేస్తున్నారు. నా 2వ కుమారుడు కూడా ఎంసీఏ ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతూ తను కూడా హైదరాబాద్లోనే పిల్లర విప్రో కంపెనీలో పనిచేస్తూ చదువుకుంటున్నాడు. మా పాస్టర్ గారు నాతో కలిసి మాకు వివాహం 28 సంవత్సరాలు అయింది. ఈ 28 సంవత్సరాల నుంచి కూడా పాస్టర్ గారు నాతో సేవలో పరిచయంలో ఉంటూ ముందుకు వెళ్తున్నారు. కొన్ని అవినైనటువంటి కారణాలను బట్టి నేను 2025 మేలో కల్వరి బాప్టిస్ట్ సంఘం నుంచి బయటకు వచ్చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా బాప్టిస్ట్ సంఘాలకు వెళ్ళి వాక్య పరిచయం చేయడం జరిగింది. స్టీవెన్ అయ్య గారికి మా ఎదుర్కొన్నటువంటి పరిచయాన్ని బట్టి నూతన సంవత్సరం ఒకసారి అయ్య గారు మీ సంఘంకి వచ్చి మీ సంఘస్థులతో కలిసి మరి దేవుని యొక్క వాక్యం పంచుకోవాలని ఆశపడుతున్నాను అని అంటే, తప్పకుండానండి పాస్టర్ గారండి. ఎందుకంటే నాకు స్టీవెన్ అయ్య గారి సంఘంలోనే కాదు ఏ కార్యక్రమమైనా నాకు తెలియజేస్తూ ఉంటారు. మొన్న మధ్యకాలంలోనే మేమిద్దరం కూడా 2025లో వాళ్ళ బంధువుల యొక్క పాప పుట్టుక దినానికి ప్రియులారా మేము రణస్థలం ఇద్దరి దగ్గరికి సుమారు ఇద్దరం కూడా నా బండి మీద వెళ్ళొచ్చాం. ఆయన అంత దూరం డ్రైవింగ్ చేయలేక నాకు పిలిస్తే ప్రియులిద్దరం కలిసి వెళ్ళొచ్చాం. ఎందుకంటే మా ఇద్దరం కూడా దేవుని సేవలో ఒకరికొకరు మనం ఏం చేయాలంటే సహకరించుకోవాలి. ఒకరు పెద్దని కానీ ఒకరు చిన్నని కానీ కాదు. దేవుడు తన సేవకుల్ని ఒక్కొక్కరిని కూడా ఒక్కో విధంగా వాడుకుంటారు. ఒకరు గంభీరంగా వాక్యం చెప్పవచ్చు, ఒకరు ప్రియులు గంభీరంగా చెప్పలేకపోవచ్చు, ఒకరు చక్కగా పాడవచ్చు. అందుకే కదా ఆయన అందరినీ కూడా పాస్టర్ గారుగా పిలిచేసాడు. ఆ పరిచయంలో ఏమన్నా అందరినీ పాస్టర్ గారుగా పిలిచాడంటే ఆయన పిలవలేదు కదా. కొందరిని సువార్తికులుగా పిలిచాడు, కొందరిని ఉపదేశకులుగా పిలిచాడు, కొందరిని కాపరగా పిలిచాడు. కాబట్టి ఎవరి సామర్థ్యం కలిగి దేవుడు వారికి తన స్థానాన్ని ఇస్తాడు, చేస్తాడు. ఇక్కడ చదువుతో కానీ డిగ్రీలతో కానీ సంబంధం లేదు. నేనైతే ప్రియులారా థియలాజికల్లో ఉన్నతమైనటువంటి డిగ్రీలు చేశాను. నేను ఆంధ్ర ప్రియులారా వేదాంత కళాశాల హైదరాబాద్ నుంచి కలకత్తా యూనివర్సిటీ, విలియం కేరీ యూనివర్సిటీ ఉంది కలకత్తాలో, సెనెట్ ఆఫ్ సరంపూర్ కాలేజ్. ఆ కాలేజ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ బీటీహెచ్, అలాగే బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ, బ్యాచిలర్ ఆఫ్ ప్రియుల మాస్టర్ ఆఫ్ డివినిటీ అనేటువంటి ఎడ్యుకేషన్ చేసి బాప్టిస్ట్ సంఘ పాస్టర్ గారుగా 33 సంవత్సరాలు పరిచయం చేశాను. మరి దేవుని చిత్తమైతే 2026లో నేను అనుకున్న దేవుడు ఎక్కడో మరొక మార్గం తెలుస్తాడు, తప్పకుండా మాకు పరిచయం ఇస్తాడని నేను ఆశపడుతున్నా. మా బిడ్డలు అయితే ఇద్దరు కూడా ఏంటారంటే, డాడీ చాలు 33 సంవత్సరాలు పరిచయం చేస్తావు కదా, మన సొంతూరుకు వచ్చేస్తే మన సొంతూరులో ఎక్కడైనా సేవ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మన జిల్లాలకు దేవుని సేవకులను చాలా అభిమానిస్తారు, ప్రేమిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో దేవుని సేవకుల్ని చాలా అభిమానంగా ప్రేమిస్తారు. శ్రీకాకుళం జిల్లా ఏంటంటే ఇప్పటికి ఇంకా వెనుకబడినటువంటి జిల్లా. అందుకే శ్రీకాకుళం జిల్లా అటువంటి వాళ్ళని ప్రియులారు ఏంటంటే వాళ్ళ అమాయకమైన ప్రజలు. అందుకే చంద్రబాబు నాయుడు వాళ్ళని ఎట్లా పోల్చాడంటే గొర్రెలతో పోల్చాడు. ఎందుకంటే ఇప్పటికీ అమాయకమైన చెవులే, వారికి దాతృత్వం తెలియదు. ఇప్పుడు కొంచెం నేర్చుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఇన్కమ్ తక్కువ కాబట్టి దాతృత్వం లేదు. సరే, మనం అవన్నీ కాకుండా ఈరోజు ఈ నూతన సంవత్సరంలోకి వచ్చాం కాబట్టి, నూతన సంవత్సరంలో అయ్యగారు మేము 2026 సంవత్సరంలోకి వచ్చాం కాబట్టి
ఈ సంవత్సరంలో మాకే భయం లేదండి, మేము భయం లేకుండా బతుకుతాం అన్నటువంటి ఎవరు ఉంటే చేయొద్దండి. నేను సంతోషిస్తాను వాళ్ళ గురించి. దేనికి భయపడవమ్మా అయితే నువ్వు? దేనికి భయపడు? దేనికి భయం? నీకంటే భయం లేదు, నీకు భయం లేదు, భయం లేకుండా బ్రతుకుతున్నావు. చాలా సంతోషం. మనిషి అన్న తర్వాత భయం లేకుండా వాడు ఎవడు ఉన్నాడండి? మనిషిగా పుట్టిన తర్వాత భయం లేకుండా ఉండేటువంటి వ్యక్తి అనేటువంటి వారు ఎవరు ఉంటారు? అందుకే దేవుని యొక్క వాక్యంలో ప్రియులారా, భయం లేకుండా జీవించాలంటే అది ప్రభువుతో కలిసి సహవాసం చేసేటువంటి వారమైతేనే భయం లేకుండా బ్రతుకుతాం. 31వ కీర్తన 24వ వచనంలో దావీదు మహారాజు ఒక చక్కనటువంటి మాట తెలియజేస్తున్నాడు. దాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఒక 3 రకాలైనటువంటి విషయాల్లో మనుషులు భయపడుతూ ఉంటాం. సిస్టర్ గారు అన్నారు నాకు ఏ భయం లేదు అంటారు, కానీ ఆవిడకి ఆర్థిక సమస్య వస్తే భయం వస్తుంది. డబ్బు లేకుండా ఉందనుకోండి ఆవిడ దగ్గర, భయం వస్తుంది. భయం లేకుండా ఎవరు బ్రతకరు. చదువుదాం చూడండి ఏమన్నాడు. 31వ కీర్తన 24వ వచనంలో చూద్దాం చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ చక్కనటువంటి ఆధారకరమైనటువంటి నూతన సంవత్సరంలో 2026వ సంవత్సరంలోకి మనం ప్రవేశించినటువంటి మనం ప్రియులరా ఏం కలిగి జీవించాలో చూద్దాం చూడండి. యెహోవా కొరకు కనిపెట్టుకుని వాళ్ళారా. చూడండి అన్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వాళ్ళారా మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిర్భయముగా ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా మా దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గతించినటువంటి 2020 సంవత్సరం 12 మాసాలు నీ కృపలో ప్రభువా నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ సంరక్షించి కాపాడి మా జీవితాల్లో మరొక నూతన వెలుగు మాకు ఇచ్చారు. ఈ 2026 సంవత్సరంలో దేవా మేమే భయము లేని వారుగా నిర్భరము కలిగి మనసున ధైర్యం వహించి దేవా నిన్ను పోలి నడుచుకునే కృపాభాగ్యమును నాకు దయచేయండి. మా తోటి దైవ సేవకులైనటువంటి నీ దాసులు స్టీవెన్ అయ్య గారికి, ఆశ్రమ గారిని, వారిని ప్రేమించినటువంటి కుమార్తెని, వారికి ఇచ్చిన సంఘాన్ని, విశ్వాసులను దేవా ఈ యొక్క గార ప్రాంతాన్ని బహుగా ఆశీర్వదించండి. నా నోటి మాటలను మా హృదయ జ్ఞానములు నిదుస్కు అంగీకారంగా చేయమని క్రీస్తు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చూద్దాం చూడండి, దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూస్తున్నప్పుడు ప్రియులారా ఇక్కడ యెహోవా కొరకు కనిపెట్టుకుని వాళ్ళరా మీరందరూ మనస్సున ధైర్యం ఉంచి నిర్భరముగా నుండి. అనుదినటువంటి జీవితంలో ప్రియులారా ప్రతి ఒక్కరం కూడా మనం అనేక రకాలైనటువంటి భయాలకు గురి అవుతూ ఉంటాం. తల్లిదండ్రులు అనేటువంటి వారు ప్రియుల చూడండి, పిల్లల భవిష్యత్తు విషయంలో, వారు చదువుల విషయంలో, వివాహాల విషయాల్లో భయపడతారు. సిస్టర్ గారు మీకు ఎంతమంది పిల్లలమ్మా? 2 కొడుకులే నాలాగా, అందుకే నీకు భయం లేదు కదా. ఒక ఆడపిల్ల ఉంటే అమ్మ నాయన దానికి ఎక్కడి నుంచి కట్నం తేవాలి, ఇంతలో బంగారం వాళ్ళు భయం వచ్చింది, అందుకే ధైర్యంగా చెప్తున్నావు. నాలాగా 2 కొడుకులు కాబట్టి అందుకని ధైర్యంగా చెప్తుంది మాట. 2 కొడుకులే కదా, నా కొడుకులు తెస్తారు కదా, రేపు పొద్దున్న నా కోళ్ళు లక్షలు తెస్తారు, ఫుడ్ మీద ఇంటి వెనకాల ఎడతారు అన్న సంగతి తెలియదు. ఈ రోజు కొడుకులు అనుకుంటారు చాలా, అబ్బో నాకేంటి కొడుకులు కదా అని అనుకుంటారు. ఆడపిల్ల ఉండి ఆడపిల్ల అనుకుంటారు. ఈ రోజుల్లో ముసలు అయిపోయిందో చేసిన తర్వాత చూసేవారంటే కూతురు ఏ కొడుకులు చూడరు. వాడికి అల్లు తెలుసా, పెళ్లి చేయాలి, ఇల్లు కట్టాలి, ఉద్యోగం చేయాలి, అన్నీ వేయించాలి. అన్నీ ఇంత చేసిన తర్వాత చివరికి వచ్చిందంట నువ్వు నాకేటిచ్చావురా అంటాడు. అందుకే నాకు చాలా మంది అంటారు, అయ్య గారు నాతో పనిచేసినట్టు మా బ్రాంచ్లో పనిచేసిన అందరికీ ఆడపిల్లలే, నేను అందరినీ ఎలా కొలు చేశాడు. నేను రై నాకేంటారు ఆ కొడుకులు రానివ్వండి. అలాంటి అని అన్ని కొడుకులు కదా. వారి పిచ్చోళ్ళరా, ఆడపిల్లని మీరు భయపడుతున్నారా, వాళ్ళు అనిముచ్చాలరా, మగపిల్లని కాదు ఇచ్చేసి ఓ పని చేయండి, నా 2 కొడుకు మీకు ఇచ్చారు, నిద్రమ్మని నాకు ఇచ్చాను నేను. ఎందుకంటారా, ఆడపిల్ల అనేటువంటి తల్లిదండ్రులకు సహకారం ఉంటుంది. ఎగ్జాంపుల్ మా పాస్టమ్మ గారు వాళ్ళ 2 అక్క చెల్లెలు, ఒక అన్నదమ్ముడు, ఇంటికి ఈవిడే పెద్ద చేసి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అంటే మిగతా వాళ్ళిద్దరికంటే ఈవిడ చాలా ప్రేమ. మా మావయ్య గారికి పెద్ద కూతురన్నా పెద్దవాళ్ళు అని చాలా ప్రేమ. ఆవిడ ఎప్పుడూ కూడా నన్ను నోరి తల్లుడు గారు అనేవారు కాదు, ఎప్పుడు కూడా ఫోన్ చేస్తే అమ్మ అయ్యగారు ఉన్నారా, అయ్యగారు ఉన్నారనే మాట ఆయన అయ్యగారే. ఎందుకంటే అంత గౌరవం.
కాబట్టి ఈరోజు చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తామంటే బిడ్డల విషయాల్లో, వారి చదువుల విషయాల్లో, వారి భవిష్యత్తు విషయాల్లో, వారి వివాహ విషయాల్లో భయపడుతూ ఉంటాం. అలాగే చూడండి ప్రియులారా, యవనస్తులు కూడా తమ చదువుల విషయాల్లో, భవిష్యత్ యొక్క ఫలితాల విషయాల్లో కూడా భయపడుతుంటారు. అలాగే వ్యాపారస్తులు వారి వ్యాపార విషయాల్లో కూడా భయపడుతూ ఉంటారు. వారి వ్యాపారం సరిగ్గా సాగలేదు అనుకోండి, వారి వ్యాపారం దివాళా చేసింది అనుకోండి, రోజు చూస్తున్నాం చూడండి, చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం గల కారణాలు ఏంటంటే ఆర్థిక సమస్య. ఏదో ఒక భయం, ఏదో ఒక డిప్రెషన్ మన జీవితాల్లోకి వస్తూ ఉంటుంది. ఆ భయం చేత ప్రియులు చూడండి మనం మానసికంగా కుంగిపోతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. అలాగే దేవుని సేవకులకు కూడా భయం ఉంటుంది. ఏ భయమో చెప్పండి, దేవుని సేవకుల నుండి భయం. స్టీవెనయ్య గారు ఉన్నారు, నేనున్నాను. మా భయం ఏంటి తెలుసా? ఆదివారం వస్తే పాస్టర్ గారుగా మా గుండెల్లో డబ్బని కొట్టుకుంటాం. ఎందుకు చెప్పండి? మీరు ఎంతో ఆసక్తితో వస్తారు. దేని కొరకు? కొంతమంది కాలక్షేపం కొరకు వచ్చి వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు, హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు. కాబట్టి అందుకే ప్రియులారా, ప్రతి ఒక్కరికి కూడా భయం ఉంటుంది. సేవకులకు కూడా పరిచర్య విషయంలో, ఆత్మల రక్షణ విషయంలో, సంఘ విషయంలో ఎటువంటి వాక్యం వాళ్ళకి అందించాలి, ఎటువంటి జీవాహారం వాళ్ళు చేస్తూ ఉంటుంది. ఒకవేళ సరిగా వాక్యం లేదనుకోండి, వెంటనే కాంగ్రిగేషన్ నుంచి విలువలు వస్తుంటే, ఈరోజు మా పాస్టర్ గారిలో ఏమీ లేదు, సరుకు లేదు, లేకపోతే మా పాస్టర్ గారిలో పసలేదు. నేను చాలాసార్లు వింటా ఉంటానండి మాటలు. ఈరోజు మా పాస్టర్ గారిలో పసలేదండి, అందుకే మా పాస్టర్ గారి వాక్యం సప్పగా ఉంది చేసిందని అంట. అందుకే వాక్యం ఏంటంటే రెండంచుల వాడుకల ఖడ్గం ఉంది. కాబట్టి మంచి ప్రజెంటేషన్ ఇవ్వడానికి సేవకుడు ఏం చేస్తాడంటే వారం రోజుల నుంచి సిద్ధపడుతూ ఉంటాడు, కనిపెడుతూ ఉంటాడు. ఆదివారం వచ్చిందంటే, లేకపోతే అకేషన్ వచ్చిందంటే పాస్టర్ గారికి ప్రియులు ఎందుకంటే టెన్షనే. మరి నేను క్రిస్మస్కి టెక్లో వెళ్ళాను, సెంట్ సాలెం బాప్టిస్ట్ చర్చ్కి. నేను 5 పాయింట్లు తీసుకున్నా క్రిస్మస్ గురించి. ఈరోజు చాలా మంది క్రిస్మస్ చేస్తూ ఉంటారు కదండి, క్రీస్తు పుట్టుక చేస్తూ ఉంటాం. కానీ క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి అంతరార్థం చాలా మంది లేదు. అసలు క్రిస్మస్ అంటే అర్థం ఏంటి చెప్పండి? క్రిస్మస్ అంటే అర్థం ఏంటి చెప్పండి? చూడండి, క్రీస్తుని ఆరాధించటం. అసలు ఈ 2 పదాలు దేని నుంచి వచ్చింది తెలుసా? క్రిస్మస్ అనేటువంటి తెలుసు. అలా కదండి, కరెక్టే, మీరు తెలుగు చెప్తున్నారు. తెలుగు నేను అడిగేది ఏ పదాల నుంచి ట్రాన్స్లేషన్ చేశారు చెప్పాలి. క్రిస్ట్ అనేటువంటి మాట హీబ్రూ పదం, మస్ అనేది లాటిన్ పదం. అందుకేంటంటే క్రీస్తు అంటే అభిషక్తుడు కదా, మస్ అంటే ఆరాధన. అందుకే తూర్పు దేశం జ్ఞానులు వచ్చి ఏమన్నారో ఏ రోజు దగ్గరికి ఆ నక్షత్రాన్ని చూసాం, ఆయన్ని పూజింప లేక ఆరాధింప వచ్చింది. కాబట్టి క్రిస్మస్ అంటే చాలాసార్లు మనం ఏం చేస్తాం, ఫెస్టివల్గా చేసుకుంటాం. అది పండగ కాదండి. క్రిస్మస్ అంటే ఆరాధన, దేవుని ఆరాధించుటే నిజమైనటువంటి క్రిస్మస్ అని. ఒక 5 పాయింట్లు తీసుకుని వారికి నేను తొందరగా నేను అన్నా, ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ నేను చెప్పనండి. అడిగింది ఎంత సమయం తీసుకుంటే, ఒక 1 అవర్ అయినా పర్లేదు అన్నాను. నేను 1 అవర్ వరకు తీసుకుని, ఎందుకంటే హాఫ్ అన్ అవర్లో మీకు మంచి సందేశం అందిస్తానని చెప్పాను. ఇప్పుడు కూడా 3 విషయాలు చూసుకుందాం. చూడండి ప్రియులారా, మనం అనుకుంటున్నాం కదా, ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక భయానికి భయపడుతూనే ఉంటాం, చేస్తూ ఉంటాం. ఆరోగ్య సమస్యల విషయంలో కానీ అనేకమైనటువంటి విషయంలో ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి ప్రియులారా భయంకరమైనటువంటి బలహీనత ఏంటో తెలుసా? డయాబెటీస్. ప్రతి ఒక్కరికి, దానికి చిన్న లేదు పెద్ద లేదు, అందరికీ కూడా. 5 సంవత్సరాల పిల్లలకు కూడా ఇప్పుడు ఏంటంటే షుగర్ వస్తుంది. బ్లడ్ షుగర్ కానీ, యూరిన్ షుగర్ కానీ, ఏదో ఒకటి ప్రియులు వస్తూనే చేస్తూ ఉంటుంది. నేను విశాఖపట్నం గోపాలపట్నంలో పనిచేస్తున్నాడు. మా చర్చి మెంబర్స్ ఒక ఆవిడ ఉండేది, పుష్పరాజ్యం గారు అని. వాళ్ళ మనవడికి, వాడికి చిన్నప్పటి నుంచే 7 years నుంచి వాడికి ఏంటంటే బ్లడ్ షుగర్, యూరిన్ షుగర్. బట్ బ్రతికినందుకు కాలం కూడా ఇన్సులిన్ వేసి ఉంటాడు. నేనే వేసుకోండి అడిగి, ఎందుకంటే మా అమ్మగారు మెడికల్గా ఉన్నారు కాబట్టి, చేస్తారు కాబట్టి. నేను ఛానల్ కూడా మెడికల్గా కూడా మా అమ్మగారు ఇచ్చిన దాన్ని బట్టి కూడా మెడికల్గా కూడా సంఘస్థులకు చాలా మందికి కూడా పరిచయం చేస్తాం. ఎందుకంటే మా పాస్టమ్ గారు కూడా ఈ మధ్యకాలంలో షుగర్ వల్ల, ఐబీపీ వల్ల చేస్తున్న వల్ల కూడా ఆవిడ కూడా సిక్ అయిపోయారు. ఆవిడ కుర్చీ లాగేసింది. ఎప్పుడైతే మేము పరిచయం నుంచి బయటకు వచ్చామో, మే నెల ఆఖరికి వచ్చాం. మే 28వ తారీఖున సడన్గా ఒక్కసారి ఆవిడకి ఐబీపీ, ఐ షుగర్ పెరిగిపోయింది. 170 బీపీ,
ప్రిల్లరా 425 షుగర్, దాంతో కుర్చీలాగేసింది. వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చాం కాబట్టి రికవర్ అయ్యే చేశారు. చెప్పలేము ఏ సమయంలో మన జీవితం ఎలాగుంటుంది, ఏమీ చేయలేం. కాబట్టి భయం ప్రతి ఒక్కరు ఉంటుంది. కానీ భయం మితిమీరితే ప్రిల్లది మానసికంగా కృంగదీస్తుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ దేవుని వాక్యంలో, యెహోవా కొరకు కనిపెట్టుకుని వాళ్ళారా మీరందరూ కూడా మనస్సున ధైర్యం వహించి నిర్భరంగా ఉండేది. నిర్భరంగా ఉండాలంటే, ధైర్యంగా ఉండాలంటే ప్రియులారా, దానికి మనకి యేసు ప్రభువు చక్కనటువంటి మాధ్యమం మనకి ఇస్తున్నాడు. చూద్దాం, చూడండి. అదేంటంటే చూడండి, ఈ భయాన్ని మనం ఎలా జయించాలంటే దేవుని యొక్క వాక్యం తెలియజేసింది ఏంటంటే ప్రియులారా, యెహోవా కోసం కనిపెట్టుకొనుట. ఇప్పుడు సర్వ భూలోకం కూడా ప్రియులారా దేని కొరకు ఎదురు చూస్తుంది? దేని కొరకు ఎదురు చూస్తుందండి? క్రైస్తవ సంఘం అంతా కూడా దేని కొరకు ఎదురు చూస్తుంది తెలుసా? ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తుంది. మొదటి రాకలో యేసు ప్రభు వారు ఎలాగొచ్చాడు? ఉదింపబడినటువంటి గొర్రె పిల్లగా వచ్చాడు. ఇప్పుడు రెండో రాకలు ఆయన ఎలాగొస్తాడంటే పద్మసింహంగా వస్తాడు. కాబట్టి ఎందుకంటే అందరూ కూడా మనం సిద్ధపడి ఉండాలి. మనస్సులో ధైర్యం కలిగేటువంటి వారు ఉన్నప్పుడే ఆ ధైర్యం మనల్ని ముందుకు సాగింపజేస్తుంది. ఈ ధైర్యం మనం పొందుకోవాలంటే ప్రియులారా దేని ద్వారా పొందుతామంటే ప్రార్థన ద్వారానే. ఎందుకో భక్తులు పాడాడు కదా, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారం. కాబట్టి ప్రార్థనే మన అన్నిటి భయాలను కూడా తొలగిస్తుంది. మనకి క్రీస్తులు ప్రియులు ఏం చేస్తుంటే ధైర్యాన్ని మనకి కలిగిస్తూ ఉంటది. అందుకే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాల్లో ప్రియులారా దేవుని యొక్క సేవకుడైనటువంటి యెహోషువతో దేవుడు తెలియజేసే మాటలు మనం చూస్తున్నాం. చూద్దాం, చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం అన్నాడు చూడండి, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. చూడండి, వాటన్నిటినీ చేతికి ఏం చేయాలంటే జాగ్రత్త పడినట్లు దివారాత్రము. అది చూడండి, దివారాత్రము. అందుకే కీర్తనల గ్రంథం 1వ కీర్తనలోనే భక్తుడు దావీదు మహారాజు అంటాడు కదా, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు భ్రష్టుడు అని రాయబడిందండి. మీరేం ధన్యులు అంటారు కదా. దేవుని వాక్యం చదివేటువంటి వాళ్ళు, ప్రార్థన చేసే వాళ్ళందరూ ఏంటంటే ధన్యులా కాదు, వాళ్ళు భ్రష్టులు కదా. అందుకని మనం ఏం చేస్తున్నాం? బైబిల్నేమో ఎక్కడ పెడుతున్నాం? బైబిల్ని ఎక్కడ పెడుతున్నాం? క్రైస్తవుడికి బైబిల్ ఎప్పుడు గుర్తుకొస్తుంది తెలుసండి? ఆదివారమే గుర్తుకొస్తుంది కదా. ఈ రోజు ఆరాధన అయిపోయిన వెంటనే బయటికి ఎక్కడ పెడతాం? దాన్ని సెల్ఫ్లో పెడతాం. సెల్ఫ్లో పెట్టిన తర్వాత మళ్ళా ఆదివారం వచ్చినప్పుడు ఏం చేస్తా తెలుసా? అమ్మగారులు అందరూ లేకపోతే అయ్యగారు ఏం చేస్తా తెలుసా? అనుకొడుతుంది. దేనికి? దూలు పట్టేస్తారు. ఇప్పుడు అందుకనే బైబిల్ తెస్తే అమ్మో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు క్రైస్తవులు అనుకుంటారు, క్రిస్టియన్లు అనుకుంటారు అని చెప్పి స్టైల్గా ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? మొబైల్స్ తెస్తున్నారు. దౌర్భాగ్యులైనటువంటి సావుకులు కూడా ఏం చేస్తున్నారు? పరిశుద్ధ గ్రంథం పట్టుకుని బోధించడం మానేసి ల్యాప్టాప్లు పెడుతున్నారు. దాన్ని నేను యాక్సెప్ట్ చేయను దేవుని సావుకుడుగా. దేవుడు నీకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చింది ఎందుకంటే దాన్ని చదవటానికి, దాన్ని ధ్యానించడానికి, దానిలోంచి బోధించడానికి. సెల్ ఫోన్స్ అవి ఏంటంటే నువ్వు ఎవరితో మాట్లాడుకోవటానికో, లేకపోతే ఇంక వేరే డేటా చూసుకోవటానికో, ల్యాప్టాప్స్ అనేటువంటి ప్రియుల వ్యాపార సంబంధం కూడా దాని కొరకు. ఎందుకంటే దేవుని గ్రంథం పట్టుకుని నువ్వు బోధించాలి. దేవుడు గ్రంథాన్ని ఇచ్చేయండి, లేక ధర్మశాస్త్రాన్ని దేవుని సేవకుడైన మోషే ద్వారా మనకు 10 ఆజ్ఞలు ఇచ్చేది చేస్తాడు. కాబట్టి ఆ ధర్మశాస్త్ర గ్రంథం అందుకన్నాడు దివారాత్రులు దేవుని యొక్క యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అందుకన్నాడు ఈ ధర్మశాస్త్ర గ్రంథం నుండి నువ్వు తప్పు ఇవ్వకూడదు. చదువు నాయన ఒకసారి. నీ మార్గంను వద్దల చేసి. అవును చూడండి, దేవుడు అంటే నిర్భరము కలిగి ధైర్యముగా ఉండడు. చాలండి, మోషే చనిపోయిన తర్వాత చేసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల్ని వాగ్దానం చేస్తాను నడిపించడానికి చేయటానికి
ఎలాగని చెప్పి యెహోషువ మొదలవుతున్నప్పుడు దేవుడు యెహోషువతో అన్నాడు, నేను మోసేకు తోడినట్లు నీకు నువ్వు తోడినట్టు కాబట్టి నువ్వు భయపడకము, నిర్భరము కలిగి ధైర్యముగా ఉండి నువ్వు ముందుకు అడిగేమని చెప్పాడు. ఈరోజు దేవుని పిల్లలు మనందరం కూడా ఏంటంటే అదే విధంగా ధైర్యంగా ఉండాలి మనం. అందుకంటే యెహోవా కొరకు కనిపెట్టుకుని వాళ్ళారా, మీరు మనస్సును ధైర్యం వహించి నిర్భరముగా ఉండుడి. 2026వ సంవత్సరం ప్రియులారా, మనం అనుకుంటాం కొత్త సంవత్సరం వచ్చింది, ఏదో కొత్త దండం తెస్తుంది అనుకుంటున్నాం, చేస్తున్నాం. కానీ ప్రియులారా, మనం బతుకున్నామంటే చాలా మంది అంటారు కదా, ముందుందర నీకు ముసళ్ళ పండగ అంటారు. అది చనిపోయిన వాళ్ళందరికంటే మనం బతుకున్నామంటే అనుకుంటున్నాం వారికంటే గొప్పవాళ్ళం కాబట్టి దేవుడు మనకు ఇంకో సంవత్సరం ఇచ్చేస్తాడు. కాబట్టి ఈ 12 ఏళ్ళు కూడా హ్యాపీగా ఉండదనుకుంటా చేస్తున్నాం. కానీ ప్రియులారా, ఎందుకంటే దినదిన గండమే మన జీవితం. అందుకే దేవుని వాక్యం ఏం చేయాలంటే దేవరాత్రులు ధ్యానం చేయాలి, సెల్ ఫోన్లో కాదండి. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నాండి సంఘానికి వచ్చినప్పుడు. దేవుని సేవకులు చెప్పినప్పుడు చేసినప్పుడు ఏంటంటే మీరు ల్యాప్టాప్లోనో లేకపోతే ప్రిల్లాట్లో కాకుండా బైబిల్ తీసి చక్కగా చెప్పినప్పుడు చాలా మంది యవనస్తున్నటువంటి బెడ్లు ఉన్నారు సంఘంలో. యవనస్తున్నటువంటి వారు వెంటనే కూడా ఏం చేయాలి తెలుసండి, దేవుని యొక్క వాక్యం ఫాస్ట్గా చెప్తుంటే రిఫరెన్స్ ప్రియులు అందించడానికి మీరు ఏం చేయాలంటే పోటీ పడాలి. నేను చదువుతాను. నేను కాశీపోక పలస సంఘంలో చేసినప్పుడు ఏమక్కలు యవనస్తులు చాలా మంది వెళ్తుండేది. వాళ్ళకి రిఫరెన్స్ ఎప్పుడు పాస్టర్ గారు బైబిల్లో నుంచి రిఫరెన్స్ ఎప్పుడు చెప్తారా అని ఎదురు చూసేవాళ్ళు. తక్కని చెప్పగానే పోటా పడుతూ ఉండే చేస్తుంటారు ఎవరొస్తున్నటువంటి బిడ్డలు. ఎందుకంటే దేవుని వాక్యంలో మీరు ఎదగాలి. దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. మీరు ఊహించిన దానికి అడుగుదానికంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు పొందాలంటే ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. సరే, ఈరోజు దేవుని పిల్లలుగా మనం ఏ విషయాల్లో భయపడుతున్నామో 3 విషయాలు జ్ఞాపం చేసుకుని ముగించుకుందాం. మొట్టమొదటిగా చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనంలో ప్రియులారా, మనం ఏం చేస్తామంటే అవసరతల విషయంలో ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే అవసరాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా తన అవసరాల కొరకు భయపడుతూ ఉంటారు. ఇక్కడ కూడా దేవుని సేవకుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు జకర్యా, ఆయన భార్య పేరు ఎలిజబెత్. జకర్యా అబియా తరగతిలో పుట్టినటువంటి వ్యక్తి. ఆయన భార్య అయినటువంటి అహరోను కుమార్తెలు ఒకరని తెలియజేస్తారు. వీరిద్దరు బహుకాలం ఒకరిచేటువంటి వృద్ధులు. దేవుని యొక్క యెహోవా ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని సంఘములో యాజక ధర్మం జరిగించేటువంటి వారుగా ఉన్నారు, చేశారు. కానీ వారికి ఉన్నటువంటి లోటు ఏంటంటే వారు వృద్ధులైపోయినప్పటికీ ప్రియులారా వారికి ఏం లేదు, సంతానం లేదు, పిల్లలు లేదు. అందుకే చాలాసార్లు మనం బయటకు వెళ్తున్నప్పుడు చేసినప్పుడు మన వాళ్ళు చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటో తెలుసా, మనం అడుగుతారు చేస్తారంటే, పాస్టర్ గారు అండి మీరు 33 సంవత్సరాలు పరిచయం చేశారు అన్నారు కదా, ఎన్ని బంగాళాలు సంపాదించారు, ఎన్ని కార్లు కొన్నారు, లేకపోతే ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టారు, ఎన్ని తులాలు బంగారం కొనేది అడుగుతారా? ఏమని అడుగుతారు చెప్పండి. బయటికి వెళ్తే ఏమని అడుగుతారు? పాస్టర్ గారు అండి మీకు ఎంతమంది పిల్లలు అంటారు. ఎందుకంటే పిల్లలే మన ఆస్తి. పిల్లలు లేనటువంటి వారిని సమాజం ఎలా చూస్తుందంటే చాలా దారుణంగా చిన్నచూపు చూస్తారు. ఈయన పాస్టర్ గారు, ఈయన పాస్టర్ అన్న, వీళ్ళకి పిల్లలు లేరు, వీళ్ళు ప్రార్థన చేస్తే మనకి జీవనలు వచ్చేస్తాయా, వీళ్ళు ప్రార్థన చేస్తే మనకు పిల్లలు పుట్టేస్తారనేటువంటి విశ్వాసులు ఉన్నారా లేరా? లేరా? అటువంటి అవమానాలు బహుశా జకర్యా ఎలిజబెత్ చాలా అనుభవించుంటారు వారి పరిచయంలో వాటిలో. అందుకే జకర్యా అవసరత ఏంటంటే ప్రియులారా కుమారుడు కావాలి, లేకపోతే వారసుడు కావాలి. అందుకే చాలా మంది ప్రార్థనలు చేయించుకుంటూ ఉంటారు. వివాహం అయిన తర్వాత చేసిన తర్వాత దేవుని సేవకులు మనం ఆశీర్వదిస్తూ ఉంటారు కదా. ఆదికాండం 1వ అధ్యాయం 8 వచ్చినట్లుగా ప్రభు దేవుడు ఆదాము అవ్వలను ఆశీర్వదించడం ఏమనంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఈ భూమి నిండించి దాన్ని లోపరుచుకోండి ఆశీర్వదించిన రీతిగా దేవజనాలను ఆశీర్వదిస్తుంటారు. ప్రభు మహాకృపను బట్టి ప్రియులరా నేను 120 మ్యారేజ్లు చేశాను రిజిస్టర్గా. దేవుని కృపను బట్టి అందరూ ఫలించారు. చాలా మందికి కుమారులు కలిగారు, కుమార్తెలు కలిగారు. అది దేవుని ఆశీర్వాదం. వీళ్ళకి లేదు ఆ ఆశీర్వాదం. ఆ అవసరత కొరకు భయపడుతూ చేస్తుంటే దేవుని దూత ఆయన ఎద్దకొచ్చి చేసి జకర్యాతో మాట్లాడుతున్నప్పుడు జకర్యా భయపడ్డాడు దేవుని దూత రాగా. అప్పుడు అంటుంది, జకర్యా భయపడకు, యెహోవా ఏం ఆలకించాడంట, అది నీ అవసరం తీర్చాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. అందుకే కదా లూకాసు వార్త ప్రియులారా 18వ అధ్యాయంలో అక్కడ ప్రభు చెప్తున్న మాట కదా, అతడు విసుగక నిత్యము ప్రార్థన చేయాలని ఆయన వారితో ఉపమానం చెప్పాను.
ఇద్దరు మనుషులు వచ్చారు దేవాలయంలోకి ప్రార్థన చేయటానికి. మొదటివాడు పరిసయ్యుడు, రెండో వాడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను దినమునకు 3 ఉపవాసం ఉన్నాను, నా సంపాదన అంతట్లో కూడా 10వ వంతు నేను ఇస్తున్నాను, కాబట్టి ఇదిగో సోరులేను, అన్యాయస్తులేను, వ్యభిచారులేను, చివరికి ఈ సుంకరవలేనుకున్నందుకు నీకు స్తోత్రాలు చెప్పని చెప్పి వాడు ఏదో గొప్ప భక్తి పడిలో ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనలోనూ ఉంటారు, మన సంఘంలో కూడా. స్టీవెన్ అయ్య గారు అండి, నేను నెలకు మీకు దశమ భాగం ఇస్తున్నాను కాబట్టి నా కోసం మీరు ప్రార్థన చేయట్లేదు. నువ్వు దశమ భాగం ఇచ్చేసినంత మాత్రాన, 10వ భాగం ఇచ్చినంత మాత్రాన నువ్వు నీతిమంతుడు అనుకుంటే అది చాలా పొరపాటు. నువ్వు నీతిమంతుడు ఎప్పుడవుతో తెలుసా? సుంకర్లాగా నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు. సుంకర్ చూడండి, దూరంగా నిలబడ్డాడు, ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ ఆకాశం వైపు కన్నెత్తడానికి ధైర్యం చాలక అన్నాడు కదా, దేవా పాపి నేను నన్ను. అందుకే అంటున్నాడు, అతడి కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ప్రార్థనలోనే మనం సాధించగలం. అందుకే అన్నాడు, జకరియా నీ ప్రార్థనలు ఎవరు ఆలకించాడు? యెహోవా ఆలకించాడు, కాబట్టి నీకు కుమారుడు కలుగుతాడు. ఆయనకు నువ్వు బాప్తిస్మం ఇచ్చి యోహాను అని పేరు పెడతావు. అతడు తండ్రి హృదయం తల్లి హృదయం తండ్రి, పిల్లల హృదయం తల్లి తట్టు, తండ్రి హృదయం పిల్లల తట్టు చెప్తాడు, కాబట్టి పిల్లలు అతడు గొప్పవాడు అనబడతాడు. అతడు దేవుని కొరకు మార్గం తయారు చేసేటువంటి. అందుకే యోహాను ప్రియచుండి ఆ యోధ అరణ్యంలో ఉండి ఆ చుట్టుపక్కల వారికి బాప్తిస్మం చేస్తున్నాడు అన్నాడు కదా, ఇదిగో నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తూ కానీ నా వెనుక ఒక ఆయన గొప్పవాడు రాబోతున్నాడు, ఆయన నాకంటే శక్తిమంతుడు, నేను చెప్పులు ఇప్పుడు కూడా నేను యోగ్యుని కాల్చాను, నేను మీకు నీళ్ళు ఇస్తాను కానీ ఆయన మీకు నీళ్ళు ఇస్తాడు, పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తాడు. నీ అవసరం తీర్చబడాలంటే అది ఎటువంటి సరే ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వేం చేయాలి? ప్రార్థన చేస్తాడు. అడగాలి. జకరియా దేవుని సన్నిధిలో ఎంతగానో పరిచయం చేస్తాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన యొక్క పరిచయను, ఆయన సేవను గుర్తించాడు. నేను 7 మాసాలు అవుతుంది నేను బాప్టిస్ట్ సంఘంలో బయటకు వచ్చి, మే నెలలో బయటకు వస్తాను. నేను ఈ 7 మాసాల్లో కూడా ప్రియులారా నేను నర్సనపేట వస్తాను, కమ్మకాయ నుండి బయటకు వచ్చి నర్సనపేట వచ్చా. నెలకు 4,000 రూపాయలు అవసరం కట్టాలి, కరెంట్ బిల్ 1,000 రూపాయలు కట్టాలి. మా పాస్టమ్మ గారికి మొన్న ఈ మధ్య పెరాలసిస్ వచ్చింది కాబట్టి చేసింది కాబట్టి ఆవిడ మెడిసిన్స్ కొరకు ప్రియులారా నెలకు నాకు 5,000 రూపాయలు అవుతాయి. ఇవన్నీ కూడా దేవుడు ప్రియుల అద్భుతంగా ఆశ్చర్యంగా ఏదో ఒక స్థలానికి దేవుడిని నడిపిస్తున్నాడు. అలాగే నా పెద్ద కుమారుడు ద్వారా నాకు ఆర్థిక సహాయం చేస్తుంది. దాన్ని బట్టి ఎందుకంటే దేవుడు మన అవసరాలు తీస్తాడండి. అందుకంటే క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీస్తానండి. ఎప్పుడంటే దేవుని కొరకు మనస్సును ధైర్యం కలిగి, నిర్భరం కలిగి, ప్రభు కొరకు నువ్వు విశ్వాసంతో కనిపెడితే తప్పకుండా దేవుడిని అవసరం తీస్తాడు. అందుకే జకరియకు ఆయనకున్నటువంటి అవసరతను దేవుడు తీర్చాడు. చూడండి ఇక్కడ ప్రియులారా, చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఎలిజబెత్ జీవితంలో దేవుడు సాధ్యపడగలిగేటువంటి అవసరతను తీర్చలేదా ప్రియులు? చూడండి, అలాగే మన అవసరాన్ని కూడా దేవుడు తీస్తాడు. అందుకే ప్రియులు అన్నట్టు చూడండి, నీ అవసరం ఏదైనా సరే భయపడదు, చింతించవద్దని ప్రభుని యేసు క్రీస్తు వారు ప్రియులు నీకు చక్కనటువంటి ధైర్యాన్ని ఇస్తాడు. ఎందుకంటే చూడండి, యెహోవా కొరకు కనిపెట్టుకుని వాళ్ళారా మీరందరూ మనస్సున్న ధైర్యం ఇచ్చి నిర్భయంగా ఉండుడి. అందుకే యెహోషువ నిర్భరము కలిగి ధైర్యముగా ఉండము, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడై ఉంటాను. ఈ 2026వ సంవత్సరంలో మన ముందు ఒక మార్గం ఉంచబడింది. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో ప్రియులు మనం చూస్తే యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రియులు చూడండి, ఒక దినమంతా కూడా ఎక్కడుండి పేరు యుద్ధం దగ్గరుండి పేరు. అప్పుడు ఆ రాత్రి ప్రియులు చూడండి, యెహోషువతో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు, రేపు మీ అందరూ కూడా ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. మీరు ఏరు దాటి వెళ్ళబోతున్నటువంటి, ఎందుకంటే మీరు వెళ్ళేటువంటి మార్గం, మీరు వెళ్ళే త్రోవ మీరు ఇంతకుముందు ఎప్పుడు కూడా వెళ్ళేటువంటి కాదు, కాబట్టి దాన్ని జాగ్రత్తగా మీరు గుర్తుపట్టుకోవాలి. ఎందుకంటే మన ముందు దేవుడు ప్రియులారా ఒకటి ఉంచాడు, ఏంటంటే అది పరలోకమైనటువంటి గురించాడు. దానికి మనందరం చాలా చేయాలంటే ఏంటంటే ధైర్యం కలిగి, నిర్భరము కలిగి, దేవుని యొక్క వాక్యమును, ధర్మశాస్త్రం వాక్యమును దివారాత్రులు ధ్యానం చేసుకుంటూ, వాక్యం మీదే చేసుకుంటూ. ఈ మధ్యలో ప్రియులారా మనకున్నటువంటి స్త్రీలందరికీ ఉన్నటువంటి ఒక పాడు రోగం ఏంటో తెలుసా అండి? నన్ను తిట్టుకున్న పర్లేదు, వెళ్ళిన తర్వాత స్టీవెన్ గారు ఇటువంటి వాళ్ళు పిలిచి ఏంటారు, మీరు తిట్టుకున్న పర్లేదు, ఆయన నన్ను తిట్టుకున్న సరే. మన వాళ్ళకి ఎలా తెలుసా, వాక్యం కంటే సాయంకాలం 6 నుంచి రాత్రి 11, 12 గంటల 10:30 వరకు కూడా ప్రియులారా టీవీలో వచ్చేటువంటి ఏ సీరియల్ విడిచిపెట్టరు. ఈ మధ్యలో బాగా కార్తీక దీపం సీరియల్ మీద చాలా మక్కువ చూపిస్తూ ఉంటారు వీళ్ళందరూ కలిసి. అమ్మనాయను దీపాన్ని జ్యోత్స్నం చంపేసిందా, లేకపోతే కార్తీక దీపాన్ని చూసి జ్యోత్స్నం చేసుకున్నాడా?
ఆడు ఎవరిని చేసుకుంటే నీకేంటి, లేదా ఆమె ఎవరిని చేసుకుంటే నీకేంటి? దేవుని వాక్యం అనేసి టీవీలు ఎంతమంది ప్రసంగాలు చేస్తుంటే ఈ మానేసి సీరియల్స్ మీద పెడుతుంటారు. మనసంతా కూడా సీరియల్స్ మీద పెడుతూ ఉంటారు. చూడండి, టీవీలో మంచి అలా కాదు, దేవుని వాక్యం వస్తుంది. లేకపోతే లోకంలో జరిగే బోల్డైనటువంటి ప్రియులు చూడండి, రాసుకలు వస్తున్నాయి, న్యూస్ వస్తుంది, చక్కగా అవి చూడండి. ఎందుకు పాడు సీరియల్ చూసి మీ జీవితాలు నాశనం చేసుకుంటారు, కుటుంబాలు నాశనం చేసుకుంటారు ఎంతోమంది. అందుకే దేవుని యొక్క వాక్యం మీద ధ్యాస ఉంచండి. నీ అవసరం ఏదైనా సరే ప్రియులు ఎవరికి, నీ పొరుగు వారికి ఎవరు చెప్పొద్దు. నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి ప్రియులరా నీకు రక్షణ ఇచ్చినటువంటి నీ దేవుడిని యెహోవా నీ పక్షముగా ఉన్నాడు కాబట్టి నీకు విరోధి ఎవడు లేడు. నీ దేవునికి నీ మనసులో ఉన్నటువంటి నీ ప్రియుల చూడండి, నీ అవసరం ఏంటో నీ దేవుని స్థలంలో పెట్టు, ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థన చేయి. ప్రభు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు, నీ ప్రార్థన సఫలం చేస్తాడు. అందుకని ఎదుగో జక్కరియా, నీ ప్రార్థన ఎవరు విన్నాడు? దేవుడు విన్నాడు, నీకు ఒక మానిస్తాను. మొదటిది అవసరతల విషయంలో భయపడద్దు. రెండోది చూద్దాం చూడండి ప్రియులారా, రెండోది చూడండి ఏంటంటే బాధ్యతల విషయంలో. సంఘంలో కొన్నిసార్లు ప్రియులారా చూడండి, సావుకుడుగా కొన్ని బాధ్యతలు చేసినప్పుడు ఆ బాధ్యతలను ప్రియులారా మనం తీసుకుని ఆ బాధ్యతలు నెరవేర్చడం చేయడానికి ఏం చేస్తామంటే సాకులు చెప్తూ ఉంటాం. అయ్యగారండి ఇది నా వల్ల అవదు, అయ్యగారు అమ్మగారండి ఇది నా వల్ల అవదు అమ్మగారు, మేము చేయలేమని స్త్రీలు చెప్తూ ఉంటారు, చాలా మంది సంఘస్థులు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రియుల చూడండి, ఒక బాధ్యతను అప్పగించాడు దేవుడు. ఎవరికో తెలుసా? యోసేపుకి. మత్తయి వార్త 1వ అధ్యాయం మనం చూస్తాం. చూడండి, దావీదు కుమారుడు అంటే యోసేపు దగ్గరకు దూత వచ్చింది. ఇక్కడ ఎలాగైతే ఈయన దగ్గరికి వచ్చింది, ఎక్కడి దగ్గరికి వచ్చిందో అలాగే యోసేపు దగ్గరికి వచ్చింది. యోసేపు గురించి రాయబడిన మాట్లాడి తెలిస్తే యోసేపు నీతిమంతుడు, కానీ నీతిమంతుడే కానీ ఆయన నీలాగా నాలాగే మానవుడు, ఆయన నీలాగా నాలాగా బలహీనుడు. ప్రదానం చేయబడింది మరియా వాళ్ళిద్దరికీ. వారు ఇంకా శారీరకంగా ఏకం కాలేదు, చేయలేదు. కాబట్టి మరి ఏమైంది? గర్భవతి అయింది, ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడినట్టు లోకంలో సగం పెళ్లి అయిపోయినట్టే ప్రధానం ఏంటంటే. కాబట్టి పెళ్లి కాకోకుండా శారీరకంగా ఏకం కాకోకుండా ఈయన గర్భం ధరించింది. కాబట్టి ఇది ఎలాగ ధరించుంటుందని చెప్పేసి యోసేపు ఆమెను ఏం చేశాడంటే అనుమానించకూడదని చెప్పి రహస్యంగా విడిచిపెట్టని చెప్పేసి వాటి గురించే తలంచుకుంటుంటే దేవునితో ఆయన దగ్గర కూడా చెప్పి ఆయనతో చెప్తుంది, స్వప్నమందు కలలో కనపడి ఆయనతో చెప్తుంది, దావీదు కుమారుడు యోసేపు ఇదిగో నీకు భార్యగా ప్రదానం చేయబడినటువంటి మరియా పరిశుద్ధాత్మల గర్భం ధరించింది, నీకు పుట్టబోయేవాడు పరిశుద్ధ అవుతాడు, ఆయన దేవుని కుమారుడు అవుతాడు. కాబట్టి ఆయన యుగములు తన ప్రజలను పరిపాలన చేస్తాడు, ఆయన తన ప్రజల్ని వారి పాపం విడిపిస్తారు. కాబట్టి ఆయనకి యేసుని పేరు పెడతావు. కాబట్టి ఆమెను కుమారుడు కను వరకు నువ్వు ఆమెని ముట్టకూడదు. ఇది ఏంటంటే చాలాసార్లు అంటారు కదా, మనకి పేక మీద కత్తి లాంటిది. యేసేపుకు చాలా గొప్ప బాధ్యత అప్పగించిన దేవుడు, కానీ దేవుడు అప్పగించిన బాధ్యతను యేసేపు ప్రియులారా నిర్వర్తించారు. దేవుడు చెప్పిన మాటను ప్రియుల చూడండి, దేవదూతల చేత వచ్చినటువంటి వర్తమానాన్ని యేసేపు విని దేవుని మాటలు విని మరియా గర్భవతి కుమారుడు కనంత వరకు కూడా తన తొలుచూలు కుమారుడు కని పొట్టుగుడ్లు వచ్చేంత వరకు కూడా యేసేపు బాధ్యత వహించాడు. ఈరోజు సంఘంలో దేవుని సేవకులు ఏదైనా ఒక పని అప్పగించడానికి చేస్తాం అనుకోండి, దాన్ని సంతోషంగా స్వీకరించండి. అదే పని అయినా సరే, అది ఎంత భారమైంది సరే, నువ్వు సంతోషంగా దాని ప్రియుల స్వీకరించి ఆ పని చేసేవా, దేవుడు నీ కష్టమునకు నీ పనికి తగ్గ ఫలితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అష్టగారుగా చెవినయ్య గారు అవ్వవచ్చు, లేదా విజయరాజు గారుగా నేనే ఇవ్వవచ్చు, మిమ్మల్ని నేను గుర్తించకపోవచ్చు, ఆయన గుర్తించకపోవచ్చు. కాబట్టి నీ పనిని, నీ బాధ్యతను, నీలో ఉన్న విశ్వాసాన్ని ఎవరు గుర్తిస్తారంటే ఆయన గుర్తిస్తాడు. ఎందుకంటే నిన్ను నన్ను పిలిచినటువంటి వాడు ఆయన నమ్మదగిన వాడు. నేను ఎదురు స్థితిలో ఉన్న చేశానంటే ప్రియులారా, మా ఇంటి దగ్గర, మా ఊర్లో, మా సొంత ఊర్లో ఆకివీడి దగ్గర ఉన్నటువంటి జోలపాలెం ఉన్నటువంటి ఊరు మా ఊరు, మా ఇంటి దగ్గరలో నుంచే ప్రియుల పెద్ద చర్చి ₹1 కోటి పెట్టి మొన్నే మా ఊళ్ళు మళ్ళా కొత్త చర్చి కట్టడి చేశారు. మా పక్కనే, మా ఇంటి పక్కనే చర్చి. మా తాతయ్య గారు సీఆర్గా ఛానల్ పనిచేశారు మా తాతయ్య గారి సంఘంలో. కాబట్టి ఏంటంటే చర్చితాళ్ళు ఎప్పుడు మా దగ్గర ఉండి మేము రాగానే నేను, మా చెల్లి, మా అన్నయ్యలు పిల్లలు, మా తెవత, మా పెదనాన్న గారి కొడుకులు ఏంటంటే చర్చి దగ్గరికి వచ్చేసి ప్రియుల చూడండి అక్కడే మేము ట్యూషన్ చెప్పేవాడు, అక్కడే చదువుకునేవాడు. ఆదివారం వచ్చిందంటే చర్చి మొత్తం కూడా ఎదుగుంటే చెరువు ఉండేది, వాటర్ తీసి మొత్తం మేము కడిగేవాళ్ళు. క్రిస్మస్ వస్తే డెకరేషన్స్ అన్నీ కూడా చేసాం. అప్పుడు కూడా నేను సిగ్గుపడను దేవుని పనిలో. కమ్మకాలు అన్నాను అనుకోండి, చర్చికి నేనే సున్నం వేసుకునేవాడిని, లేదంటే పెయింటింగ్స్ వేసుకునేవాడిని. డెకరేషన్ అనుకోండి, నా 2 పిల్లలు నేను కలిసి డెకరేషన్ చేసాను, సంఘంలో పిల్లలు చేసాను.
ఎందుకంటే అది చేయటం వల్ల ఈరోజు దేవుడు నా పిల్లల్ని ఆశ్రయించాడు, నన్ను ఆశ్రయించాడు. బీటెక్ చదువులు ఎంతోమంది ఉన్నారు. బీటెక్ అయింది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, క్యాంపస్ సెలక్షన్కి వెళ్ళాడు, నా పెద్ద కొడుకు వెంటనే సెలెక్ట్ అయిపోయాడు. నా చిన్న కొడుకు చూడండి ప్రియులరా, ఇక్కడే ఆదిత్య కాలేజీలో ఆయన మొదటగా ప్రియులు చూడండి BCA చదివాడు, కాకినాడ ఆదిత్యలు శ్రీకాకుళంలో. ఆ ఆదిత్యలు చదువుతూ చేస్తూ క్యాంపస్ సెలక్షన్కి వచ్చారు. హైదరాబాద్ నుంచి ప్రియులు చూడండి విప్రో కంపెనీ వాళ్ళు సెలక్షన్కి వెళ్ళాడు, 15 మంది వెళ్ళారు, 2 సెలెక్ట్ అయ్యారు, నా కొడుకు ఇంకొక అబ్బాయి. ఇప్పుడు MCA చదువుతున్నాడు. MCAలో ఫైనల్ ఇయర్లో ప్రియులు చూడండి సెకండ్ ఇయర్ మంచి మార్కులతో పాస్ అయ్యాడు, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా చేస్తున్నాడు. దేవుడు విజయం ఇస్తాడు. దేవుని పని చేస్తే అన్నాడు, నువ్వు నా పని చేయి, నేను నీ పని చేస్తాను. కొంతమంది సిగ్గుపడతారు, బాధ్యత అప్పగిస్తే నా వల్ల కాదండి. కొంతమంది బైబిల్ చదవమంటే నేను చదవలేనండి. భయపడకు, దేవునికి అడిగితే తప్పకుండా దేవుడు బాధ్యత ఇస్తాడు. ఎందుకంటే చూడండి యేసేపు అంగీకరించాడు. అంగీకరించే మాత్రాన చూడండి తీరిపోయిందా అంటే చూడండి 9 మాసాలు మరియు తోడుగా కుమారు పట్ల బాధ్యత వహించి పెంచారు. ఇది చాలా చూడండి దేవదత్త మాత్రం చల్లగా చిన్న మాట చెప్పేసి వెళ్ళిపోయింది, నీ భార్యను చేర్చుకో. ఈమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మలు కాబట్టి కుమారుడు కను వరకు ఆమెని తాకొద్దని చెప్పి చిన్న మాట చెప్పేసి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఎలా తెలుసా, యోదయ సమాజంలో వివాహం కాకుండా అవివాహితమైనటువంటి గర్భం ధరిస్తే అది చాలా ధర్మశాస్త్ర ప్రకారంగా చాలా పెద్ద శిక్ష. అటువంటి వాడిని ఎలా తెలుసా, అంటే వ్యభిచారంలో పట్టుబడినటువంటి వాళ్ళు రాళ్ళతో కూడా చెప్పేమన్నాడు కానీ చేసామన్నాడు. కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా అవివాహిత కూడా వివాహం కాకుండా చూడండి ఆమె గర్భవతి జరిగితే ఆమెకి అటువంటి శిక్ష. కానీ మరి అది స్త్రీలకే ప్రియులు చేశాడు కానీ పురుషునికి ఎందుకు చేయలేదు? అయినప్పటికీ కూడా ఆ బాధ్యతలన్నింటినీ కూడా అటు మరియా కూడా నిందలు మోస్తుంది, ఇటు యేసేపు కూడా ప్రజలు వేసేటువంటి అన్ని భరించి బాధ్యత అప్పగించినటువంటి దేవునికి నమ్మకంగా ఉండి కుమారుడు కనంత వరకు కూడా ఏం చేశాడు, ఆమెను ఎరగకుండా ఉన్నాడు చేశాడు. అది మనం కూడా సంఘంలో మనకు అప్పగించినటువంటి బాధ్యతల్లో నమ్మకంగా ఉండి చేస్తే ప్రియులారా నమ్మకమైనటువంటి వానికి దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. ఇక మూడోదిగా మనం చూద్దాం చూడండి, మనసు ధైర్యం కలిగేటువంటి మనం ఏం చేయాలో ప్రియులు మనం చూద్దాం చూడండి ప్రియులారా. మూడోదిగా మనం చూస్తే ప్రియులారా మరి లూకాసు వార్త 8వ అధ్యాయము 50వ వచనంలో మనం చూస్తున్నాం. మన యొక్క ఆరోగ్య విషయంలో కూడా మనం భయపడకూడదు. చదవండి అమ్మా. యాభై వచ్చింది 8 చూడండి. ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరితో చెప్పేది తెలుసు కదా, సమాజ మందిరపు అధికారి యాయీరు అనే ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయనకు ఉన్నటువంటి కుమార్తె అనేటువంటి 12 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి వ్యక్తి ప్రియులరా జబ్బుతో ఉంది, అనారోగ్యంతో ఉంది. అప్పుడు చనిపోలా, ప్రభు దగ్గరికి వచ్చాడు, చనిపోలా. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని వేడుకున్నాడు. ఎందుకు? అప్పటికి ప్రభు ఆ చుట్టుపక్కల అనేక కార్యక్రమాలు చేశాడు. ఒకటి మనం చూస్తాం మార్కు సువార్త 5వ అధ్యాయంలో మొట్టమొదటిగా గెరాసేనటువంటి దేశంలో శానా అనేటువంటి అనేక దయ్యాలు పెట్టిన వాడు బాగు చేశాడు. 25వ వచనంలోకి వచ్చేటికి ప్రియులారా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావమైనటువంటి వ్యాధితో ఉన్నటువంటి స్త్రీ అప్పటికే ఆమె సమయమును కాలమును ధనమంతటిని కూడా పిల్లలు ఏం చేసింది, ఖర్చు పెట్టి వాక్యంలో రాయబడింది ఏంటంటే ఆమె మరింత సంకటపడెను అని. అంటే రోగం ఎక్కువైంది తప్ప ఆమెకు నయం కాల. చివరిగా వింది. యేసు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పరమ వైద్యుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు నేను బాగుపడుతున్నాను కాబట్టి బాగుపడింది. కాబట్టి ఇవన్నీ యాయీరు విన్నాడు. కాబట్టి సాధారణంగా ఎందుకంటే అధికారుల దగ్గరికి మనం వెళ్ళాలి, మన దగ్గరికి అధికారులు. ఇప్పుడు మా సిస్టర్ గారు ఉన్నారు, రాష్ట్రమ్మ గారు, ఆవిడ అంగన్వాడీ టీచర్గా చేస్తున్నటువంటి దానికి ఎగ్జామ్ రాస్తున్నారు. ఇప్పుడు ఆవిడ అమ్మగారు ఒకవేళ పాస్ అయిన తర్వాత ప్రమోషన్ రావాలి చేయడానికి ఆవిడ జిల్లా కలెక్టర్ దగ్గరికి ఆవిడ వెళ్ళాలా, జిల్లా కలెక్టర్ అమ్మగారి దగ్గరికి వస్తారా? అధికారుల దగ్గరికి మనం వెళ్ళాలా, అధికారులు మన దగ్గరికి వస్తారా? మనమే వెళ్ళాలి. కానీ ఈయన అధికారులకు అధికారులు. అందుకే కదా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని చెప్పినప్పుడు క్రిస్మస్ లో మొట్టమొదటిగా వచ్చింది ఏంటి? ఆ మాట విన్నప్పుడు ఏమొచ్చింది? సంతోషం కలిగింది. ఏ రోజు రాజుకు వారందరికీ కలవరం, క్రిస్మస్ కలవరం పెట్టించింది మొదటిగా. తర్వాత రెండోదిగా మనం చూస్తే క్రిస్మస్ ప్రియులచ్చుండి ఏంటంటే ఆ దేశంలో ప్రజలందరికీ కూడా ఏంటంటే రోదన కలిగించింది.
ఎప్పుడైతే జ్ఞానులు అపహాసించి, జ్ఞానులు పూజించి, కానుకలు ఇచ్చి తిరిగి వాళ్ళందరూ కూడా చూడండి తిరిగి వేరే మార్గం కూడా దేవుని దూతలు నడిపించడం వెళ్ళిపోయినప్పుడు ఎవరోది ఏం చేస్తాడు, వాడు అపహరించాడు తెలుసుకుని ఏం చేస్తాడు, 2 సంవత్సరాలు పైబడి బెత్లెహేము మొదలు చుట్టుపక్కలందరూ వాడిని కూడా ఏం చేయాలంటే చంపేమన్నాడు. పిల్లలందరూ చంపినప్పుడు చేసినప్పుడు ఆ వాక్యం రాయబడతాయి కదా, రాహేలు తమ పిల్లలు లేనందువల్ల వారి విషయం ఇచ్చిండు పిల్లలారా ఓదార్పునందుకు అక్కడ ఏడుపును అంగలార్పు నిలబడింది అంటే రాయబడింది. అయితే చూడండి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుతో అడుగుతున్నాడు, ఇదిగో ప్రభువా నా కుమార్తె బలహీనంగా ఉంది కాబట్టి నీవు స్వస్థపరచమని ప్రభుని వేడుకుంటున్నాడు. వీరిద్దరు సంభాషణ చేస్తుంది. ఇలాగ అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి అని సైనికులు వచ్చి అంటున్నారు, ఇది ఇంకా నువ్వు బోధకుని ఏం చేయొద్దు అన్నారా, శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది. ఒకవేళ నేనే ఉన్నాను ఇప్పుడు వాక్యం చెప్తున్నా ఇక్కడ ఉండి, మా ఇంటికాడ నర్సనపేట నుంచి చేసి ఒకవేళ అలా ఎగ్జాంపుల్ తీసుకుందాం, అయ్యగారు మీ పాస్టర్ కూడా చనిపోయిన కౌరు వచ్చింది అనుకోండి, నేను ధైర్యంగా ఉంటానా? కానీ యేసు ప్రభు అన్నాడు సమస్తమైన చేతులు ఉంది కాబట్టి అన్నాడు, యాయుత్ అన్నాడు నువ్వు భయపడకు, ఏముంచాలి నమ్మిక మాత్రం ఉంచాలి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఈరోజు చాలా మంది యేసు ప్రభు ఇచ్చే స్వస్థత కావాలి కానీ యేసు ప్రభు అక్కర్లా. ఎందుకంటే వాళ్ళు వచ్చింది ఎందుకంటే స్వస్థత కొరకు వస్తున్నారు, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కొరకు వస్తున్నారు, లేదా వాళ్ళ యొక్క చదువుల కొరకు వస్తున్నారు, లేదనుకుంటే వాళ్ళ భవిష్యత్తు కొరకు వస్తున్నారు. చాలా మంది వస్తున్నారు యేసు ప్రభు నమ్ముకుంటే. ఈ రోజు పాస్టర్ గారు చాలా మంది సువార్తికులు కూడా ప్రియుల దేవుని సువార్త చేయడానికి వెళ్ళి చేస్తున్నారు. మీరు యేసు ప్రభు నమ్ముకోండి, మీ అవసరాలు తీర్చబడతాయి. యేసు ప్రభు నమ్ముకోండి, మీ అప్పులు తీర్చబడతాయి. యేసు ప్రభు ఎక్కడైనా సరే ఆయన చేసినటువంటి 3.5 సంవత్సరాల పరిచయలు నా దగ్గరకు వస్తే మీకు ఆస్తి వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఇవి వస్తాయి నేను చెప్పాడా? మరి బైబిల్లో లేని మీరెందుకు తప్పుడు బోధలు చేస్తున్నారు, తప్పుడు ప్రసాదాలు చేస్తున్నారు? మీరు యేసు ప్రభు నమ్ముకుంటే మీకు మొట్టమొదటి దొరికింది ఏంటంటే పాపక్షమాపణ దొరుకుతుంది. యేసు ప్రభు నమ్ముకుంటే మీకు పరలోకం దొరుకుతుందని బోధించండి. అది మానేసి యేసు ప్రభు నమ్ముకోండి, మా సంఘానికి వస్తే మా పాస్టర్ గారు ప్రార్థనలు వింటే చేస్తున్నాం. పాస్టర్ గారి ప్రార్థన వల్ల ఆశీర్వాదం వస్తే రావని కాదు, కానీ నీ పాస్టర్ గారి ప్రార్థన వల్ల నీకు అది జరిగిపోద్ది, మా సంఘానికి వస్తే అది చేస్తుందని చెప్పి ఈ ప్రచారం చేయకండి. మా సంఘానికి రండి, మీకు రక్షణ వస్తుంది. మా సంఘానికి రండి, మీకు పాపక్షమాపణ దొరుకుతుంది. యేసు ప్రభు నమ్ముకోండి, మీకు పరలోకం దొరుకుతుందని చెప్పండి. యేసు ప్రభు నమ్ముకోండి, మీకు ఆస్తిపాస్తులు వస్తాయి. యేసు ప్రభును ఒకవేళ ఆ బోధించేవనుకోండి, జరగకపోతే వచ్చి ఎవరిని అంటారు? ఈరోజు సంఘాల్లోకి పిల్లరా ఈ RSS సరిగ్గా వాక్యంగా బోధిస్తే చేస్తే తెలుసా ఈ వాక్యం సరిగ్గా లేకుండా. అందుకే ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వస్తే అంటాడు, యేసు ప్రభుని శ్రమ పెట్టవద్దని చెప్తుంటే ఈయనేమంటాడంటే నువ్వు నమ్మిక మాత్రం భయపడకు నమ్మిక మాత్రం వచ్చు. అందుకే ఆ ఇంటికి వెళ్ళేటప్పటికీ అక్కడ చూడండి చాలా గోల ఉంది, వాళ్ళందరూ ఏడుస్తున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు. యేసు ప్రభువులు వాళ్ళతో ఏమన్నా తెలుసా, ఎందుకయ్యా మీరు గొల్లు అన్నాడు. ఆమె నిద్రించుండగానే చనిపోలేదు, ఎందుకు ఏడుస్తున్నారని చెప్తే పిల్లలు ఈ మాట వినగానే వాళ్ళందరూ కూడా ఇలా చూస్తే తెలుసు ప్రభు వైపు. చూడండి ఆయన అపహసించారు, ఒకలా చూశారు, కానీ ప్రభు ఏమి మాట్లాడకుండా ఒకటన్నాడు, ఆమెను ఎక్కడ ఉంచారు. యోహాను సువార్తలో కూడా చూసారా, లాజరు చనిపోయి 4 దినాలు అయిపోయింది, సమాధి చేశారు. 4 దినాల తర్వాత ప్రభు వచ్చాడు. వచ్చినప్పుడు వాళ్ళ అక్క ఇద్దరు కూడా మరియా మార్తలు కూడా ప్రభుకి ఏం చెప్తున్నారు, ఆటంకం చెప్తున్నారా, లేకపోతే ప్రభు అన్నాడు అతను ఎక్కడి నుంచో చూపించమంటే ఏమన్నారు, వద్దు ప్రభువా ఇప్పుడు ఎన్ని దినాలు అయిపోయింది, 4 దినాలు అయిపోయింది, వాడు కుళ్ళిపోయాడు, వాసన వస్తాడంటే ఈయనంటాడు ఆయన ఎక్కడి నుంచో చెప్పాడు. ఎందుకంటే యేసులోనే ఉంది జీవం. అందుకంటాడు కదా ఆయన నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనైనా, ఎవరినైంది విశ్వాసం ఉంచాడు వాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికినైంది విశ్వాసం ఉంచేవాడు చనిపోడని చెప్పి మరియా మార్తలని ఆదరించాడు దేవుడు.
ఇక్కడ కూడా యాయూత్ అంటాడు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, నమ్మితే నువ్వు గొప్ప కార్యాలు చూస్తావయ్యా. వెళ్ళాడు యేసు ప్రభు వారు, తనకు అత్యంత ప్రేమటువంటి ఇష్యూస్లైనటువంటి వారిని వెంట పెట్టుకున్నాడు. వారిని తల్లిదండ్రులు తీసుకువెళ్ళాడు. ఎక్కడుందంటే చూపించారు, చేశారు. వెంటనే చేయబట్టుకుని హీబ్రూ భాషలో అన్నాడు, తల్లితాకిమి అని పిలిచాడు. అంటే చిన్నదానా లే. వెంటనే చూడండి, ఆమె కన్నులు తెరిచింది. ఆమె 12 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి అని చూస్తున్నాం. అలాగే 4 దినాలు కొలిపినటువంటి వ్యక్తి బయట నుంచే పిలిచాడు, సహోదరుడు లాజరు రా. యేసు ప్రభు మాట వెంటనే వారికి ఇచ్చింది. అందుకో భక్తుడు చక్కనటువంటి పాట రాసాడు. పిల్లలు మీరు వినే ఉంటారు, చేస్తూ ఉంటారు. బాలసుబ్రహ్మణ్యం గారి పాడే ఆ పాట తెలుసా? నీ సేవలోనే ఆనందము, నీ మాటలోనే అనురాగము, నీవు లేని బ్రతుకు వ్యర్థము, యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ సేవలోనే ఆనందము, నీ చూపు నాపై ప్రచురింపగా మరణించిన నాకు ప్రాణమొచ్చెను, నీ స్వరము నేను వినినప్పుడు బలహీనుడనైన నాకు బలము కలిగెను. ఎందుకంటే ఆయన మాట విన్నప్పుడు అంట చూడండి, ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు బుద్ధి లేని వారికి బుద్ధి వస్తుంది. అందుకంటున్నాడు కదా, ఎక్కడ ఉంచారు భయపడకన్నాడు యేసు ప్రభు వారు. ఎవరో యాయేరుతుంది. కాబట్టి ఈ 3 విషయాల్లో మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వాళ్ళారా మనస్సున ధైర్యం వచ్చి నిర్భయంగా ఉండండి. మన అవసరాలు తీర్చబడాలి చేయాలంటే ఏం చేయాలంటే ప్రార్థనలో కనిపెట్టాలి. మన భయాలన్నీ తొలగిస్తాడు. ఎందుకంటాడు, నువ్వు భయపడదు. యేసుతో అదే మాట చెప్పాడు. ఆయన దగ్గరకు వచ్చిన యాజకుడైనటువంటి బిడల విషయంలో, అవసరాల విషయంలో భయపడుతున్నటువంటి జకరియా మాట చెప్పాడు. ఆయన దగ్గరకు వచ్చినటువంటి సమాజ మందిరపు అధికారి వ్యక్తి కూడా ఏమన్నాడంటే, భయపడకు, ఎందుకంటే నేనున్నాను. కాబట్టి యేసును కలిగినటువంటి వారి జీవితాల్లో సమాధానం ఉంటుంది. యేసును కలిగినటువంటి జీవితంలో సంతోషం ఉంటుంది. ఎందుకంటే నీ భయాలన్నింటినీ తొలగిస్తాడు. ఈ నూతన సంవత్సరం వచ్చింది, మనం ప్రియుల దేనికి భయపడదు. ప్రభు అన్నాడు, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, నేను ఆదరించేవాడిని నేనే. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలుగా ప్రభు మీదే మనం భారం వేసి ప్రభు వైపు మనం వెళ్దాం. ప్రియులారా, పాస్టర్ గారు ఏదైనా బాధ్యత అప్పగించిన చేస్తారనుకోండి, స్త్రీలైనటువంటి వారు, పురుషులైనటువంటి వారు పాస్టర్ గారు అప్పగించినటువంటి బాధ్యతల్లో అది దేవుడిచ్చినటువంటి పని అనుకుని ప్రియులారా మీరు సంతోషంగా స్వీకరించేస్తే మీరు ధన్యులు. ఒకళ్ళు దాన్ని తిరస్కరిస్తే ప్రియులారా దేవుని ఆశీర్వాదం పోగొట్టుకునేవారు అవుతారు. కాబట్టి మీరు ఆశీర్వాదం పోగొట్టుకునేవారుగా కాకుండా ఆశీర్వాదానికి వారసులైనటువంటి వారి నుండి దేవుడిచ్చినటువంటి బాధ్యతల విషయంలో ప్రియులారా మనందరం కూడా ఈ 2026 సంవత్సరంలో మన ముందు ఉంచుకున్నటువంటి ప్రియులారా ఇంకెన్ని మాసాలు ఉన్నాయి? సంవత్సరం అవ్వాలంటే 11 మాసాలు ఉన్నాయి. అప్పుడే 4 దినాలు అయిపోయింది. చూసారా కాలం ఎంత త్వరగా పరిగెత్తుందో. కాబట్టి ఉన్నటువంటి 11 మాసాల్లో మీరు, మీ కుటుంబం, ఈ సంఘం మనందరం కూడా ఆశ్రయించబడాలి. చేయాలంటే తెలుసా, దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిలో ప్రార్థనాపూర్వకంగా బాధ్యత కలిగినటువంటి వారుగా నమ్మకమైనటువంటి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. సమయం ఇచ్చినటువంటి దైవజనులకు మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. వచ్చిన బిడ్డలందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ మొదటి వారం బల్ల కార్యక్రమానికి, ఆరాధనలకి, వాక్యానికి కూడా మీరు రావడం చాలా సంతోషం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. 5 నిమిషాలు చెప్తాను. హల్లెలూయా. ఒక కోనరి మా దేవుడు బిడ్డలు అప్పచెల్లుళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పిల్లలు అందరూ అయిపోయినారు. ఆడికి పెళ్లి అంతే 2 కొడుకులు పుట్టాడు. వాళ్ళ చుట్టాలకి అంపోలు 3 లక్షలు ఇచ్చేసాడు. భూమి మీద పల్లం భూమి అనుకుని మెరగ భూమి ఇచ్చేసాడు. 2 సంవత్సరాలు అడిగి లేదు. వెంటనే అడిగి ఫోన్ చేయించాను. నిమిషంలో నువ్వు చొప్పు తెచ్చిస్తే వారం రోజులు టైం ఇచ్చాను. వాడు బాగా ఆరగించాడు. వాడు మా ఊరు పక్కనే భూమి కొన్నాడు. 40 సెంట్లు కొన్నాడు. 11 బస్తాలు అయినాయి. అలా తెచ్చి చెత్తలో పడిచ్చాడు. అలా తెచ్చి నూర్చేసి ఆ 11 బస్తాలు తెచ్చి ఆ చెత్తలు వేసిస్తే
పాస్టర్ గారు ఏం చేస్తారు, ఎవడొట్టుకు వెళ్ళిపోతారు, మారు అయిన మిల్లు నేసిడాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అలా కొన్ని విషయాలు ఎలాగొంతామంటే నిజము మనం చెప్పుకోవాలి. రెండు బాప్టిజం తీసుకున్నారు, బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎంత పరిగెట్టినా ఆడ వెనక నువ్వు పరిగెట్టమే పనికిరారు. బాప్టిజం తీసుకుంటేనే పనికొచ్చినట్టు. పిల్లని తీసుకుంది కదా, మొగుడు తీసుకోలేదు కదా, పిల్లని తీసుకుంది మొగుడు తీసుకుంటే నీ పని ఇలాగే ఉంటుంది, నీ పని ఇలాగే ఉంటుంది. నమ్మిక ఉండదు. బాప్టిజం తీసుకోవాలి. నిన్న ఇద్దరే బాప్టిజం ఇచ్చాం, ఇంకొక 3 ఉన్నారు. అవన్నీ కూడా మీరు తెలుసుకోండి. తెలుసుకొని బాప్టిజం ఇచ్చుకుంటేనే నీకు ఇచ్చినట్టు. బాప్టిజం తీసుకోకపోతే నువ్వు వెనక పడిపోయినట్టే. కుటుంబాలు మాత్రం నాశనం చేసుకోకండి. ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు కావాలనుకుని నా దగ్గర పిల్లలు తెచ్చారు. ఆ రోజు ఇంకో ప్రార్థనలో పెడతానమ్మా చూసుకుందాం అని ఇచ్చారు. ఇదిగో బాస్ ఇవ్వండి. చాలా మంచిది. ఈ సమయంలో బల్ల కార్యక్రమం